వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికి ముందు ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రింట్ ప్రింట్ 2 less than 3 2 less than 3 a and నెక్స్ట్ 2 గ్రేటర్ దాన్ 1, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ట్రూ ఆన్సర్ వచ్చింది. సో యాక్చువల్గా మనకి లాజికల్ అండ్ ఆపరేటర్లో వెన్ ద బోత్ టూ కండిషన్ ఆర్ ట్రూ దెన్ ఆటోమేటికలీ ద అవుట్పుట్ విల్ బి ట్రూ, రైట్. సో ఇక్కడ చూడండి, కండిషన్ ఈజ్ ట్రూ అండ్ దిస్ కండిషన్ ఆల్సో ట్రూ. సో 2 less than 3 కండిషన్ ట్రూ, 2 greater than 1 condition is true. So when the true occur, so then automatically output will be true. Okay. So remaining ఏంటంటే మనకి print 2 greater than 1, 2 greater than 1 a and 2 less than 1. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, 2 greater than 1, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ, రైట్. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 2 less than 1. సో 2 less than 1 అంటే కండిషన్ ఫాల్స్. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి, కండిషన్ ట్రూ ఫాల్స్. ఇక్కడ ట్రూ ఫాల్స్ రెండు వచ్చినాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. సో మనకి అండ్ అనేది ఏం చెప్తుంది అంటే వెన్ ద బోత్ కండిషన్ ఈజ్ ట్రూ ద అవుట్పుట్ విల్ బి జనరేటెడ్ ట్రూ. సో రిమైనింగ్ అన్ని కూడా ఫాల్స్. ఓకే, ఇది మీకు నేను చెప్పదలుచుకుంది. ఓకే, నెక్స్ట్ ఆర్. సో ఆర్ చూడండి ఒకసారి, చూడండి, ప్రింట్ దీనికంతా క్వైట్ ఆపోజిట్ అనమాట ఆర్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 less than 1 ఓఆర్ఆర్ నెక్స్ట్ 2 greater than 3 ఇక్కడ ఆల్మోస్ట్ ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది అంటే మీరు చూడండి, మనకి ఆర్ అనే లాజికల్ ఆపరేటర్లో ఓకే వెన్ ద బోత్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ద అవుట్పుట్ విల్ బి ఫాల్స్. అంటే మనకి ఏంటంటే ఆ అవుట్పుట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే ఫాల్స్ కింద జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ వన్ కండిషన్ ఫాల్స్ అండ్ అనదర్ కండిషన్ కూడా ఫాల్స్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తానంటే ఆర్ లాజికల్ ఆర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే when the both two condition is false, so output will be also false. So remaining అన్ని true. ఇప్పుడు చూడండి మీరు, print 2 greater than 3 ORR 2 less than 3. ఇది ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ వస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి, 2 greater than 3, yes condition false. ఓకే, నెక్స్ట్ 2 less than 3 కండిషన్ ఈజ్ ట్రూ. ఇక్కడ ఫాల్స్, ఇక్కడ వచ్చేసి ట్రూ. అంటే ఎఫ్టీ అనేది జనరేట్ అయింది. మనకి యాక్చువల్గా ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ ఏం చెప్తుంది, వెన్ ద బోత్ కండిషన్ ఫాల్స్ ద అవుట్పుట్ విల్ బి జనరేటెడ్ ఫాల్స్, రిమైనింగ్ అన్ని ట్రూ. మరి ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఫాల్స్ వచ్చింది, ఇక్కడేమో ట్రూ వచ్చింది. సో దానివల్ల ఏముంది, మనకి రిమైనింగ్ ఏంటి, ట్రూ. అంటే ఎఫ్టీ వచ్చింది కాబట్టి మీకు ఇది సి లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్లో ఆల్రెడీ చెప్పుంటారు. బట్ ఏంటంటే పైథాన్లో ఇంకా కొంచెం మన క్లారిటీగా ఏంటంటే ఇక్కడ మనకి అర్థం చేసుకునే లాంగ్వేజ్లు ఉంటాయి. చూడండి, ఏ అండ్ ఓఆర్ఆర్. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ నాట్, ఎన్ఓటి నాట్. నాట్ అంటే ఏంటి, ఎస్ అయితే ట్రూ అయితేనేమో ఫాల్స్, ఫాల్స్ అయితేనేమో ఫాల్స్ అయితేనే ట్రూ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రింట్ నాట్. ఓకే, చూడండి చాలా కంఫర్టబుల్ లాంగ్వేజ్ అనమాట మనకి నాట్. చూడండి, నాట్ అంటున్నాం, ఆర్ అంటున్నాం, మన్ అంటున్నాం. బట్ సి లాంగ్వేజ్ ఏంటంటే మనకి అడ్రస్ అని ఒకటి యూజ్ చేస్తారు. ఓకే, తర్వాత కొన్ని డిఫరెంట్ స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ మనం చూడండి చాలా కంఫర్టబుల్గా ఒక ప్రొఫెషనల్గా హై లెవెల్ మనం నార్మల్గా మాట్లాడుకునే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అండ్ ఆరు నాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ నాట్. ఇక్కడ చూడండి 2 less than 3. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి మీకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, నా అంటే ఫాల్స్ వచ్చింది. సార్ ఫాల్స్ ఎందుకు వచ్చింది సార్ అంటే బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్. ఇక్కడ 2 less than 3, రైట్. సో 2 less than 3 కండిషన్ ఈజ్ ట్రూ, రైట్.
అంటే ట్రూకి ముందు ఏం పెట్టాం మనం, నాట్ పెట్టాం, అంటే ట్రూ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫాల్స్. సో దట్స్ విల్ బి అవర్ అవుట్పుట్ విల్ బి జనరేటెడ్ ఫాల్స్. సో దిస్ ఈస్ ద లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కండిషనల్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా మీకు ఒక లైవ్గా ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో స్టూడెంట్కి సమ్ కండిషన్స్ ఉంటాయి. సో అంటే వాళ్ళు కాలేజీకి ఎంటర్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఐడి కార్డు మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఇవన్నీ కొన్ని కండిషన్స్ పెడతారు. అంటే ఆ కండిషన్స్ పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళకి క్లాస్లోకి, దట్ మీన్స్ కాలేజీలోకి అలౌ చేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి కండిషన్ అనేది ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ ఆ కాలేజ్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఆ కండిషన్ అనేది ఆ కండిషన్ లోపల వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఏంటి సార్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఆ కాలేజీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, అది ఎగ్జిక్యూషన్. ఓకే, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు దాన్ని. సో ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. కండిషనల్ స్టేట్మెంట్స్ అలోస్ always you to execute a block of code only when a specific conditions. ఓకే, అంటే ఏంటంటే మనం ఒక కండిషన్ అనేది పెట్టినప్పుడు ఆ కండిషన్ అనేది ఒకవేళ ట్రూ అయితే అందులో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకు పైథాన్లో ఒకటి మనకి ఇచ్చాడు, ఒకసారి చూడండి. ఇఫ్ అంటే అయితే యాక్చువల్గా తెలుగు మీనింగ్లో, బట్ ఇక్కడ ఒక కండిషన్స్. సో కండిషన్ అనేది నేను ఒకసారి ఒకటి రాస్తున్నాను, ప్రాపర్గా అది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే కండిషన్ ఈజ్ ట్రూ అన్నా, కండిషన్ ఈజ్ ఇక్కడ క్యాపిటల్ TRUE ట్రూ, కండిషన్ ఈజ్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్స్ ట్రూ, ఇక్కడ చూడండి ఇఫ్ ఇది కండిషన్, ఇది కాలన్. ఎప్పుడైతే మనకి ఎంటర్ కొట్టంలోనే మనకి ఇక్కడ ప్రాపర్గా ఇండెంటేషన్ అనేది వస్తుంది. ఓకే, ఆ ఇండెంటేషన్ వచ్చింది అని అంటే మనం అక్కడ ఏం అప్లై చేసినట్టు, కండిషన్ అప్లై చేసినట్టు. సో ఇక్కడ చూడండి ప్రింట్ వెల్కమ్ మై హోమ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. అసలు ఏం సార్ ఏం చెప్తున్నారు మీరు అడగొచ్చు, కానీ బట్ ఇక్కడ ఇఫ్ అనేదేమో ఇది యాక్చువల్గా సింటాక్స్ నేను చెప్తున్నాను, ఒకసారి మీరు రాసుకుంటే బెటర్. ఇక్కడ సింటాక్స్ ఏంటంటే if I want to apply the conditions for that program, so here the condition, that means syntax is first of all if, and this is the condition, next colon, next after that enter. So after that the space, that means 4 character space will be allocated. ఇది యాక్చువల్గా మనకి UGC నెట్లో ఇచ్చాడు ఎగ్జామ్లో. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కాన్సన్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ దట్ మీన్స్ వెల్కమ్ మై హోమ్. ఇది ఏంటంటే దీన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు, రైట్? బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఇక్కడ స్టూడెంట్కి ఐడి కార్డు ఉంది, డ్రెస్ కోడ్ ఉంది, ట్రూ అయిండు. అయితే అక్కడ ఉన్న వాచ్మెన్స్ ఏం చేశారంటే ఎలో చేస్తే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఇది కాలేజీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చదువుకున్నారు, రైట్? ఇది అంటే ఈ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటే మీకు పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనం చూడండి కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ట్రూ, సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయితే ఏమంటాడు, ప్రింట్ వెల్కమ్ మై హోమ్. సార్ మరి కొంచెం ప్రాక్టికల్గా ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే నేను ఇంకొకటి చెప్తాను, చూడండి ఒకసారి. 2 less than 3 ఎంటర్ ప్రింట్ హలో వరల్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో ట్రూ అని ఇచ్చా అంటే బులియన్, రైట్? ఇక్కడేమో అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసిన, బట్ ఇక్కడ నేను చూడండి అంటే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చా, ఇక్కడ ఈఫ్ 2 less than 3, యాక్చువల్గా 2 less than 3 అనేది ట్రూ ఫాల్సా? ట్రూవే ఆబ్వియస్లీ. సో ఇక్కడ మనకు ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏమైంది, ఎగ్జిక్యూట్ అయింది. ఎస్, సో ఇది మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనం కొన్ని పాసిబుల్ మిస్టేక్ చేస్తూ ఉంటామండి. ఆ కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈఫ్ ట్రూ రైట్, ప్రింట్ హలో ఏదో ఒకటి ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ సమ్ ట్యాప్ ప్రింట్
వెల్కమ్. అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్టా కాదా? ఎస్. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎర్రర్ వచ్చింది. రైట్. ఒకసారి చూడండి. మనకి పాసిబుల్ మిస్టేక్స్ చాలామంది చేసేది ఏంటంటే, సో ఇది సింటాక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి లాంగ్వేజ్ అనేది ఒక సింటాక్స్ని ఫాలో అవుతుంది. ఆ సింటాక్స్ వితౌట్ సింటాక్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఆ సింటాక్స్ని ఫాలో అయితేనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇఫ్ ట్రూ అంటే దట్ మీన్స్ కండిషన్ ట్రూ అయిపోయింది అంటే ఏంటి, మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఎస్ ఆర్ నో? సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, ప్రింట్ హాలో అనేది ప్రింట్ అవ్వాలి. రైట్. ఓకే, ప్రింట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ప్రింట్ వెల్కమ్ అని ప్రింట్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనకి ఎంటర్ చేసినప్పుడు సమ్ స్పేస్ ఇచ్చి మనం ప్రింట్ వెల్కమ్ అన్నామో అప్పుడు ఈ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది చూడు ఏంటంటే మనం ప్రాపర్గా మీరు ఏంటంటే సింటాక్స్ని ఫాలో కావట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అంటే ఇండెంటేషన్ ఎర్రర్ అనేది మనకి ఇక్కడ చూడండి. మీరు సింటాక్స్ పరంగా మీరు ఫాలో కావట్లేదు, ఇక్కడ ఇండెంటేషన్ మీరు ఎందుకు ఇచ్చారు అని అడుగుతుంది. ఓకే, అలా ఇవ్వకూడదు. రైట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏం లేదు. దాన్ని ఎలా రాయాలంటే ట్రూ ఎంటర్ ప్రింట్ హలో ప్రింట్ వెల్కమ్. ఓకే, వెల్కమ్. ఇప్పుడు కొట్టండి. చూడండి, అది యాక్చువల్గా ఏంటంటే కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే చాలామంది ఇలాగే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే కొంతమంది తెలియక, అవగాహన లేక, అంటే ఇండెంటేషన్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే అది మనకి ఈ ఇండెంటేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలని తెలియదు. నేనేమంటానంటే సింటాక్స్ తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నీ కూడా మీకు క్లారిఫికేషన్ వస్తుంది. సో అందుకే మీకు ఏంటంటే పైథాన్లో ఇంత ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ద మెయిన్ రీజన్ అదే. ఓకే, సో ఇది ఇఫ్ కండిషన్స్. ఓకే, ఈ ఇఫ్ కండిషన్స్ తర్వాత ఏంటంటే మనకి ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు ట్రూ అయింది కాబట్టి ఓకే, మరి ఒకవేళ ట్రూ కాకుండా ఫాల్స్ అయితే వాట్ ఈస్ దట్? ట్రూ కాకుండా ఫాల్స్ అయితే ఏంటి దాని మీనింగ్? సో అది కూడా మరి ఉంటుంది కదా, దానికి వచ్చే కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఈ ప్రోగ్రామ్ ఒకటి చెప్పేసి నేను ఆఫ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ పాజిటివ్, ఏదో సమ్ పాజిటివ్. ఓకే, ఎంటర్. ఓకే, ఎల్స్ ప్రింట్ నాట్ పాజిటివ్. ఓకే, ఎంటర్ ప్రింట్ ఎండ్. సో ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షిఫ్ట్ ఎంటర్ అనగానే మనకు అడుగుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇచ్చింది ఏంటంటే 2 అని ఇచ్చా. 2 అని ఇస్తే పాజిటివ్ అండ్ ఎండ్ అనేది డిస్ప్లే అయింది. ఒకసారి చూడండి, ఫస్ట్ ఏంటంటే నేను కీబోర్డ్ నుంచి వాల్యూని రీడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టైప్ కన్వర్షన్స్. ఇక్కడ మనకి యాక్చువల్గా పైథాన్ అనేది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. సో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంట్. అంటే మనకి టైప్ కన్వర్షన్, స్ట్రింగ్ని ఇంట్ కింద టైప్ కన్వర్షన్. ఇది ఎందులో స్టోర్ అవుతుంది? ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి 2, యాక్చువల్ నేను ఇచ్చిన వాల్యూ ఏంటి? 2. సో 2 greater than 0. సో వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ ద బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఏంటి బ్లాక్ ఆఫ్ కోడ్? పాజిటివ్ అనేది ఎగ్జిక్యూట్ ప్రింట్ అయిందా? ఎస్ ఆర్ నో? ఓకే, సో పాజిటివ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్లో ఏముంది అంటే ఇది ప్రింట్ అవ్వదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత రిమైనింగ్ ఏముంది? ప్రింట్ ఎండ్. సో ఇది ఆన్సర్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోసారి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఎండ్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ ట్రూ అయింది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ దీన్ని తీసేసి 3 పెట్టా. ఓకే, 3 పెట్టా, షిఫ్ట్ ఎంటర్ కొట్టా. అడిగితే 2 అని ఇచ్చా. 2 అని ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూ ఎంత? ట్రూ. సో ఈ ట్రూ అనేది ఇంటి కింద కన్వర్షన్ అయిపోయింది, అంటే స్ట్రింగ్ కదా. సో ఏలో స్టోర్ అయింది. 2 greater than 3 కండిషన్ ట్రూవా? కాదు. సో కండిషన్ ఏమైంది? ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఎల్స్ స్టేట్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ ఎల్స్ స్టేట్మెంట్లో ఏముంది? నాట్ పాజిటివ్. సో నాట్ పాజిటివ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ ఎండింగ్లో ఏముంది?
ఎండ్ ఉంది. సో ఇదే కదా ప్రింట్ అయింది. సో నేనేమంటానంటే సో ఈ పాయింట్ ఆఫ్ నేర్చుకుంటే చాలా బెటర్. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. అండ్ చాలామంది ఏంటంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటే బెటర్. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ప్రాక్టికల్ చూడటం కాదు, ప్రాక్టికల్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.